టెక్నాలజీ ఉంది కాబట్టి బ్రాడ్గా అందరి పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు నేను పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే కొంతమంది నెగిటివ్గా ఆలోచించడం, అవన్నీ పోవాలి. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, సిఎస్ గారు, ఫియర్, నో ఫియర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. రెండోది ఫియర్, రెండోది యాటిట్యూడ్. కొంతమందికి అలవాటు ఉంటుంది, నేను తప్పుపట్టను. ఒకప్పుడు రాజకీయ నాయకుల అలవాటు ఏంటంటే భుజం మీద చేస్తే ఓట్లు పడిపోతాయి. ఈరోజు అది లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో డెలివరీ కూడా అంతే ముఖ్యం, సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. లేకపోతే 5 ఏళ్ళు కాలక్షేపం చేయొచ్చు, లేకుంటే సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మైల్లో ఉండే అధికారిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్ లైన్ చేయడం అనునిత్యం, దీన్ని లాజికల్గా చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే ఈరోజు మనం 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ టాప్ 10 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ మాస్టరైజ్ చేయగలిగితే మీరు చెప్పినట్టు డెఫిషిట్ ఉండదు. ఎయిదర్ పవర్ ఇస్ సర్ప్లస్, వాటర్ ఇస్ సర్ప్లస్, లాజిస్టిక్స్ విల్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. లైక్ దట్ ఆల్ 10 ఎడ్యుకేషన్ అన్నీ కూడా మనకు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల మీరు చూస్తే ఒక ప్రిన్సిపల్గా మనం ఎన్ని చేస్తూ ఎఫిషియన్సీ బిల్డప్ చేసిన తర్వాత 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తాను కాకుండా 2029 ఇది అ మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేటరీ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ క్లియర్ కట్ టార్గెట్స్ యు ఆర్ అప్డేటింగ్, వీఆర్ రివ్యూయింగ్, వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్ళీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు, ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు పంచాయతీరాజ్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఎక్కడైతే లాస్ట్ మైల్లో గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ పనులని తీసుకొని టైం ప్రకారం పనులన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న చూస్తే ఆన్లైన్లో డబ్బులు పే చేయమంటే 90% పంచాయతీరాజ్లో ట్యాక్స్లన్నీ కూడా ఆన్లైన్లో పే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్గా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు ఉన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. వైద్య రంగంలో ఒక విప్లవం రాబోతుంది. సంజీవని ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు 2027కి పూర్తి చేస్తాం. జలధార, భూగర్భ జలాల పెంపు, మే 15 నాటికే సాగునీరుని విడుదల చేయబోతున్నాం. పాలనలో కీలకంగా ఆర్టీజీఎస్, డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, గవర్నెన్స్. డిసెంబర్ నాటికి ఆల్ సర్వీసెస్ ఆన్లైన్ ఓన్లీ.
అత్యవసరమైన పనులు ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్, ఇన్క్లూడింగ్ టెంపుల్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్ట్స్ అనుసంధానం చేస్తున్నాం. ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్. దట్ ఈస్ వేర్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. మెగా డిఎస్సి కానిస్టేబుల్ భర్తీ చేశాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, క్వాంటమ్ వ్యాలీ కోసం అంకురార్పణ చేశాం, ఆర్టీఐహెచ్ తీసుకొచ్చి ఇన్నోవేషన్ కల్చర్, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ కోసం ముందుకు పోతున్నాం. మనం ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేశాం. డిమాండ్ డ్రివన్ అగ్రికల్చర్, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దాని ప్రకారం మనం హార్టికల్చర్, అక్వాకల్చర్, కమర్షియల్ క్రాప్స్, తలసరి ఆదాయం మామూలు ట్రెడిషనల్ జిల్లాల కంటే కూడా ఈ జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం వచ్చింది. ఇంకొక పక్కన మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి. నిన్న మొన్న చెప్పాను, మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అని అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. వేర్ ఎవర్ యు ఆర్, దట్ విల్ గివ్ యూ డేటా. ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్, వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఎంత ఫాస్ట్గా మీరు పనులు చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేసాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈజ్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. ఆల్ ఆఫ్ us has to communicate to the people. It is not a new practice. There is an information department for government. There is an information department for the district. All your heads lo ఇది ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ PR. అది ఈరోజు రాను పబ్లిక్ కమ్యూనికేషన్ పోయి ఇది ఒక ఆర్నమెంట్లుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నో సోషల్ మీడియా వచ్చింది. వై కాంట్ యూజ్ సోషల్ మీడియా న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ అక్కడ ఉండే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్? దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఏరియా.
వై కాంట్ యూజ్ దట్ సర్వీసెస్? అది ఆ యాటిట్యూడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. మంచి చెడుల పైన వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా. ఒక్కొక్కసారి ఇది డబుల్ ఎడ్జ్ వెపన్ ఆల్సో. కొంతమంది మిస్యూజ్ చేస్తారు. హౌ టు కౌంటర్, హౌ టు కంట్రోల్ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం. 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్ళీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇది హిస్టారికల్. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. ఇప్పటికి 20,51,000 మంది ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం 2,871 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు. మే 6కి 9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం. ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000, 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే, ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్త మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం.